పుట్టించిన దేవుడే చంపుతాడు, గుర్తుపెట్టుకోండి. పుట్టించిన దేవుడే చంపుతాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పుట్టాం కదా మన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకోవద్దు. పుట్టాం కదా మనకు నచ్చినట్లు ఉంటాం అనుకోవద్దు. పుట్టాం కదా మనకి ఎవరిని లెక్క చేయడానికి అక్కర్లేదని అనుకోవద్దు. మనం పుట్టాము భూలోకంలో, ఇక మన ఇష్టానుసారం అని ఎప్పుడు అనుకోవద్దు. పుట్టించిన దేవుడే, చెప్పండి, గిట్టించగలడు. అంతా కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో అంత నాశనం చేసేసాడు. ఏమీ లేదు. ఎక్కడ చూచినా సరే, ఎక్కడ చూచినా శవాలు, పశువులు, పక్షులు, జంతువులు, మనుషులు అందరూ కూడా నాశనం. ఎవరు కూడా. దేవుడు తలుచుకుంటే మానవుల జీవితం స్వల్పకాలమే. దేవుని వాక్యంలో రాయబడింది మానవుల జీవితం కొరకు ఏమన్నంటే నీటి బుడగ లాంటి జీవితం అంట. ఏ జీవితం అది? 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమస్య పోవును ఎరుగం. ఎలాంటి జీవితం అంటే ఇది? నీటి బుడగ లాంటి జీవితం. నీటి బుడగలు చూసారా మీరు ఎప్పుడైనా? నీటి బుడగ ఎంత సమయం ఉంటుంది? నీళ్ల మీద వచ్చిన బుడగ ఎంత సమయం ఉంటుంది? కొన్ని సెకండ్లు ఉంటుంది. కొన్ని బుడగలు కొన్ని సెకండ్లు అలా నడుస్తాయి ప్రవాహంలో, కొన్ని అయితే అలా రాగానే తప్పమంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎంతో ఇష్టముగా తన స్వరూపమందు తన పోలిక చప్పున దేవుడు మనుషుల్ని తయారు చేసుకొని వారితో సహవాసం చేయాలని, వారితో కలిసి ఉండాలని, వారితో మాట్లాడాలని, సంభాషించాలని ప్రతి చల్లపూట ఏదేని తోటలోకి వచ్చాడు. అటువంటి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఎవరు సహవాసం చేశారు? సాతాను సహవాసాన్ని చేశారు. ప్రతిరోజు ఆయన సహవాసం చేయడానికి వచ్చేవాడు. ఇదంటారు కదా, ముందొచ్చిన నాకు ఆ సామెత రావట్లేదు. చెప్పండి. ముందొచ్చిన